నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో చామదుంపల పులుసు ఎలా పెట్టాలో చూద్దాం. 300 గ్రాముల చామదుంపల్ని శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. 3 ఆనియన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నవి 6-7 వెల్లుల్లిపాయలు, వెల్లుల్లి రేకులు తీసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. చామదుంపలకు ఒక విజిల్ సరిపోతుంది, 2 విజిల్స్ అయితే మెత్తబడిపోతాయి. ఒక గిన్నె తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం పేస్ట్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసేయాలి. చామదుంపల్లో పులుసు చాలా బాగుంటుంది, ఎగ్స్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ రోజు గురువారం, అందు గురించి ఎగ్స్ వేయలేదు. ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. చామదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి, మలబద్ధకం ఉండదు. కరివేపాకు వేసుకుని మిక్స్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసేయాలి. ఒక విజిల్ వేయించుకున్నాం కదా, కొంచెం పెద్దగా ఉన్న ముక్కలు పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకుని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ముద్ద కొద్దిగా వేగింది. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలంటే ఒక 1/4 టీ స్పూన్ వేసుకోవచ్చు. ముద్ద ఎర్రగా వేగిన తర్వాత ఈ చామదుంపలు వేసేసి ఒకసారి మిక్స్ చేయండి. తర్వాత చింతపండు రసం వేసేయాలి. ఒకసారి మిక్స్ చేయండి. చామదుంపల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, డైజెషన్ బాగుంటుంది, మలబద్ధకం ఉండదు, గుండెకు కూడా మంచిది. కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి పులుసు మరగక ముందే. తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా కొద్ది లెవెల్లో ఉంటాయి, చాలా బాగుంటుందండి పులుసు. ఒకసారి ట్రై చేయండి. తర్వాత లాస్ట్లో కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని యమ్మీ పుల్ల పుల్లగా కారం కారంగా ఉండే చామదుంపల పులుసు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.